అది కాదమ్మా, ఒకసారి ఆలోచించు. ఇంకా ఏం ఆలోచించాలి? నేను ఆయన ఆస్తి అంతస్తు హోదా అడగట్లేదు. ఆయన భార్యగా ఆయన కాళ్ళ దగ్గర ఇంత చోటు అడిగా. వీలు కాదంటే చెప్పండి, మీకే ఇబ్బంది లేకుండా నా చావు నేను చేస్తా. ఓసోస్, నువ్వు డ్రామా ఆర్టిస్ట్ అనుకున్నా, కానీ ఆస్కార్ లెవెలేనిది. మహానట్ అనే కాలర్ ట్యూన్ నీకే పెట్టాలి. సరే, రేపు ఇదే రచ్చబండ దగ్గర ఇదే సమయానికి దేవ్ నీ మెళ్ళ తాళి కడతాడు. సరేనా? ఏంటిది? ఈ నాటకాలేంటి? నేనేం చేయలేదు. నా సుభద్ర మీద ఒట్టు. ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. నీ భార్యకు అన్యాయం జరగకూడదని మరో అమాయకురాలికి అన్యాయం చేస్తే ఈ హరికృష్ణ చూస్తూ ఊరుకోడు. అన్నయ్య, న్యాయపీఠం మీదున్న ఈ హరికృష్ణకు ఈ పిలుపులు వినపడవు. సత్యం వైపు చూసే నాకు బంధుత్వాలు కనపడవు. ధర్మం వైపు నడిచే నా అడుగుల్ని రక్త సంబంధాలు ఆపలేవు. తీర్పు ఆ అమ్మాయి ఇచ్చింది, దాన్ని నేను అమలు చేయబోతున్నాను. కాదు కూడదనే అధికారం ఎవ్వరికీ లేదు. ఇతన్ని రేపు పెళ్ళయ్యే వరకు పంచాయతీ ఆఫీస్లోనే ఉంచండి. పారిపోవాలన్నా తప్పించుకోవాలన్నా కుదరదు అని చెప్పండి. శభాష్ హరికృష్ణ గారు. సత్యం, న్యాయం, ధర్మం అశోక చక్రం మీద మాత్రమే ఉంటాయనుకున్నాను. కానీ పర్వతనేని హరికృష్ణ తీర్పులో కూడా ఉంటాయని ఇప్పుడు తెలిసింది. అన్యాయం జరిగిన అమ్మాయికే తీర్పునిచ్చే అధికారం ఇచ్చిన మీ పెద్ద మనసు ఈ ఊరి చరిత్రలో నిలిచిపోతుంది. హరికృష్ణ గారికి, న్యాయం వైపు నిలబడిన హరికృష్ణ గారికి, అన్యాయమైపోయిన అమ్మాయి కన్నీళ్లు తుడిచిన హరికృష్ణ గారికి, హరికృష్ణ గారికి.
చెప్పావుగా, మీ అన్న ఈ ఊరి జనం మొత్తాన్ని మాయ చేశా. మీ అన్నయ్యకేమో జేజేలు, నీకు నీ మొగుడికి చీచీలు. ఇప్పుడేం చేస్తావు? సుభద్ర, సుభద్ర, నేను ఏ తప్పు చేయలేదు సుభద్ర. మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను అబద్ధం చెప్తానా? మత్తులో ఉన్నా ఇలాంటి పొరపాటు చేయను. నేను స్వార్థపరుణ్ణి సుభద్ర. నా భార్య ప్రేమ ఎవరి మీద ఉండకూడదన్నంత స్వార్థపరుణ్ణి. స్పృహలో ఉన్నా, కలలో ఉన్నా, మైకంలో ఉన్నా సుభద్రే నా జీవితం అనుకునేంత పిచ్చోడ్ని. నేనే తప్పు చేయలేదు సుభద్ర, నేనే తప్పు చేయలేదు. సుభద్ర, పదా. హే, వదలండి, నేనే తప్పు చేయలేదు. ఏంటి సింహ, ఏం చెప్తున్నా? అవును వదినా, సుభద్రమ్మకి అన్యాయం జరిగిపోయింది. గీత అనే అమ్మాయితో రేపు దేవుకు పెళ్లి జరగాలని అన్నయ్య తీర్పిచ్చాడు వదినా. అదెలా కుదురుతుంది? ఏమో వదినా, సాక్ష్యాలు ఆ అమ్మాయి వైపే ఉన్నాయి. ఇటు దేవుబాబు మాటలు వింటే అతను చెప్పేది నిజమే అనిపిస్తుంది. మరి సుభద్రమ్మ కన్నీళ్ళు ఆగడం లేదు, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఏంటి దారుణం? మీ అన్నయ్య ఇలాంటి తీర్పు ఇవ్వడం ఏంటి? సుభద్రమ్మ ఎంత బతిమలాడినా అన్నయ్య వినిపించుకోలేదు. అయ్యో అయ్యో, నా కూతురు జీవితంలో నిప్పులు పోశారు. కడుపుతో ఉన్నదానికి సవతి పోరేంటి? వదినా, అయిపోయింది. ఏది జరగకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామో ఆ ఘోరం జరిగిపోయింది. అక్క పరిస్థితి తలుచుకుంటుంటే నాకు భయంగా ఉంది. సుభద్రకు మనకు అంతంత మాత్రంగా ఉన్న కాస్త బంధం కూడా తెగిపోయింది. భగవంతుడా, మా కుటుంబాలకు ఏంటి పరీక్ష? అదిగో అన్నయ్య వచ్చినట్టున్నాడు, పదండి. ఏమండి, ఏంటిది? ఆ తీర్పు ఏంటండి? సుభద్ర జీవితం ఏమైపోవాలి? గుడి పూజలో తనని అవమానించారు, ఇంటి ముందుకొస్తే నేను అవమానించాను. ఇవన్నీ చాలదన్నట్టు దేవుకి శిక్ష వేశారు. ఈ శిక్ష బావకు కాదు, అక్కకి. తీర్పిచ్చే ముందు అక్క కన్నీళ్ళైనా నిన్ను కరిగించలేదా అన్నయ్య? మాట్లాడరేంటండి? ఇంకా మాట్లాడడానికి ఏముంది? దాని జీవితం అగ్నిగుండమైంది. ఈ పెళ్ళే జరిగితే అది తనింట్లో తానే చచ్చిన శవంలా బతకాల్సి ఉంటుంది. చెప్పండి, సుభద్ర జీవితాన్ని మీ చేతులతో మీరే నాశనం చేసేశారే. అన్నయ్య, అక్క పసుపు కుంకాలు చల్లగా ఉండాలని కోరుకునే నువ్వు
ఇలా చేయడం ఏంటి? సమాధానం చెప్పన్నయ్యా. చెప్పడు. అదే తన సొంత చెల్లెలే అయ్యుంటే ఇలాంటి తీర్పిచ్చేవాడా? అత్తయ్యా, అదే తన అమ్మ కడుపున పుట్టుంటే దానికి అన్యాయం జరగనిచ్చేవాడా? పిన్ని, అక్కడితో ఆపే. అన్నయ్య రక్తం పంచుకు పుట్టిన నాకన్నా, తాళి కట్టిన వదిన కన్నా, జన్మనిచ్చిన తల్లి కన్నా సుభద్రక్క అంటేనే ప్రాణం. అది నీకు నాకే కాదు, ఆ భగవంతుడికి కూడా తెలుసు. అయితే ప్రాణానికి ప్రాణమైన చెల్లికి అన్నయ్యగా ఈయన గారిచ్చే పుట్టింటి కానుక ఇది? చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడండి, మాట్లాడండి. అన్నయ్య, నిన్ను చూస్తే భయంగా ఉంది. ఏదో ఒకటి మాట్లాడు. నిన్నే అన్నయ్య. ఏమండి, ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? ఆకాశలింగమై ఆవహించరా, ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. సర్వే జనా సుఖినో భవంతు.
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు వివాహ శుభముహూర్త లగ్న పత్రిక. స్వస్తి స్త్రీ ప్లవనామ సంవత్సరం ఫాల్గుణ మాసం. శ్రీముఖి గారి దత్తపుత్రిక మలినేని గీత అనే కన్యారత్నానికి అడుసుమిల్లి చక్రపాణి కనిష్ట కుమారుడు దేవనే వరుడికిచ్చి కన్యాదానం చేయుటకు పర్వతనేని హరికృష్ణ గారి అనుగ్రహంతో ఊరి పెద్దలచే నిశ్చయించడమైనది. కావున తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మేము సమర్పించు చందన తాంబూలాలు స్వీకరించి వధూవరులను ఆశీర్వదించ ప్రార్థన. ఈ కళ్యాణాన్ని కమనీయంగా జరిపించే విశిష్ట అతిథి శ్రీమతి అడుసుమిల్లి సుభద్రా దేవ్. శుభం. ఓ, అయితే మా పెళ్లికి చీఫ్ గెస్ట్ ఈవిడేనా? అవును. పాప రేపు తెల్లారితే సుభద్ర జీవితం కూడా తెల్లారిపోతుంది. అరే, అయితే ఎలా? ఈవిడ చాలా ఇంటెలిజెంట్ కదా, తెల్లారకుండా సూర్యుని ఆపుతుందేమో. బాగుంది. సూర్యోదయం కాకుండా ఆపటానికి సుభద్ర ఏమైనా సతీ సుమతి అనుకున్నావా? సతీ సుమత? ఆ పతివ్రత నీకు తెలియదనుకుంటా. పూర్వం కౌశికుడు అనే వ్యక్తుండేవాడు. అతని భార్య సుమతి. ఆహా. ఆ కౌశికుడేమో ఆడవాసన లేకుండా ఉండలేడు. ఎంత అంటే వాడి కుష్ఠరోగం వచ్చినా ఓ వేసే దగ్గరకు తీసుకెళ్లమంటూ ఉండేవాడు సుమతిని. అలాగా? ఎంత చెప్పినా ఆ మొగుడు వినడు కాబట్టి డోలీలో మొగుడిని మోసుకెళ్తుంది. ఓహో. అలా డోలీలో తీసుకెళ్తుంటే ఓ మునికి కౌశికుడి కాలు తగులుతుంది. అసలే ఆ ముని కోపిష్టి. వీడి రోగిష్టి అని కూడా చూడకుండా తెల్లారి తెచ్చేస్తావు పో అని శాపం పెట్టేశాడు. మరి సుమతి ఏం చేసింది? ఏం చేస్తుంది? పతివ్రత కదా. తెల్లారితే ఎక్కడ భర్త చనిపోతాడో అని సూర్యోదయం కాకుండా తన పాతివ్రత్య మహిమతో సూర్యుణ్ణి ఆపేసింది. అమ్మో, అయితే ఈ సుభద్ర కూడా తెల్లారకుండా చేసి దేవత నా పిల్ల ఆపేస్తుందా? చూద్దాం. తెలివైంది కదా, తెల్లారకుండా ఆపుతుందేమో. ఏం ఆలోచిస్తున్నావు? ఈ పెళ్లి ఎలా ఆపాలనా? అది ఎలాగూ జరగని పని. ఎందుకంటే తీర్పునిచ్చింది హరికృష్ణ గారు కాబట్టి. సరిగ్గా ఈ సమయానికి పెళ్లి మంత్రాల మధ్య పెళ్లి పీటల మీద నీ మొగుడు ఈ గీత కూర్చొనుంటారు. వేదమంత్రాల సాక్షిగా మాంగళ్యం తంతునానేనా అంటూ దీని మెడలో మాంగళ్య ధారణ చేస్తాడు. కొంగుముడి వేసుకుని అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతారు. ఆ పెళ్లి మంత్రాలు మీ పరువుకు చదివే చావు మంత్రాలు. నీ మొగుడు ముందు మండే ఆ అగ్నిహోత్రం నీ గుండెల్లో మండుతుంది. దీని మెడలో పడే తాళి నీ జీవితాన్ని ఖాళీ చేస్తుంది. ప్రాణంలా ప్రేమించిన చెల్లికి సవితిని తెచ్చానే అని కుమిలిపోతూ మీ అన్నయ్య వీళ్ళ మీద అక్షింతలు చల్లుతాడు. చివరగా వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారుగా. ఆ అరుంధతి నక్షత్రంలో నేను నీకు కనబడతాను. ఎందుకంటే నేను నీకు మోడర్న్ అరుంధతిని కాబట్టి. అమ్మాళి బొమ్మాళి నిన్నొదలా.
భర్త ఎప్పటికి రికవర్ అవుతారు? 40 రోజులు పట్టొచ్చు, 4 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఇది చెప్పడానికే నేను మీకు డబ్బులు ఇచ్చేది. మేడం, నన్నేం చేయమంటారు? కేరళ నుండి ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా తెప్పించాం. మరెందుకు నా భర్త కోలుకోవడం లేదు? మేడం, తలకి గట్టి దెబ్బ తగిలింది. అదృష్టం కొద్దీ ఈయన కోమాలో ఉన్నారు. అదే ఇంకొకరైతే చనిపోయి ఉండేవారు. నువ్వు స్పృహ తప్పేటంత పెద్ద దెబ్బ కొట్టాడా హరికృష్ణ? కానీ నేను ఆ కుటుంబం మొత్తం కోలుకోలేనంత దెబ్బ కొట్టాను. మున్నా, వాళ్ళ చుట్టూ అష్టదిగ్బంధనం చేస్తున్నాను. నోరు మెదపలేరు, కాలు కదపలేరు. చెల్లికి అన్నంటే ప్రాణం. ఆ చెల్లి భర్తకు భార్య అంటే చచ్చేంత ఇష్టం. న్యాయమూర్తిగా హరికృష్ణను ఆ ముళ్ళ సింహాసనం మీద కూర్చోబెట్టాను. చెల్లకి తన తీర్పుతో ద్రోహం చెయ్యలేడు, దేవును క్షమించలేడు. స్పృహలో లేని నిన్ను చూస్తూ నేనెంత కుమిలిపోతున్నానో అంతకంత ఆ అన్నా చెల్లి కృంగి కుసించిపోవాలి. సుభద్ర, ఎక్కడికి వెళ్ళిపోయావు? మరీ నీకంత కష్టంగా ఉంటే చెప్పమ్మా, మా దేవుకి ఇంకో పెళ్లి చేస్తాను. ఆ వచ్చే అమ్మాయితో అయినా వాడు హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగానే ఉండండి. రేపే దేవికి మరొక అమ్మాయితో పెళ్లి.